దేశ ప్రజలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్త పడండి, అలర్ట్గా ఉండండి. రానున్న ఎన్నికల్లో అంటే ఎన్నికల్లో ఇప్పుడు ఎట్లా తయారైపోయినాయి అంటే వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు బ్యాంకు బీజేపీ పార్టీ ఎన్నికల కమిషన్ ద్వారా వేయించుకుంటుంది. అట్లాగే కొన్ని దొంగ ఓట్లు వేసుకొని ఈ 3 రకమైన ఓట్లతోటి ఎంపీలను గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది ఇది వాస్తవమే, నిజమే. కాబట్టి కొన్ని నెలలుగా సంవత్సరం 2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు పదే ఇది ఏనాటికైనా ఎప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు. ఈ యొక్క అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే అది ఓటు. ఇప్పుడు రాజ్యాంగం ఒక దిక్కు, ఎన్నికల కమిషన్ దొంగలించబడుతున్నది. అంటే మనుషుల యొక్క హక్కులు, స్వతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా